అంటే సో ఈరోజు సిజేఎం కదిరికి సంబంధించిన సిజేఎం ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అధినేత అయిన జనార్దన్ అన్న గారి చేతుల మీదుగా ఇంకొక పోస్టర్ అనేది లాంచ్ చేస్తున్నాము. సో ఈ పోస్టర్ త్రూ సోషల్ మీడియా వ్లాగర్స్ కావచ్చు, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అండ్ రీల్స్ చేసే వాళ్ళు కావచ్చు, సో వీళ్ళు చేసిన వర్క్ని కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డు ఇస్తే బాగుంటుంది అని ఒక చిన్న ప్రపోజల్ రావడము, అండ్ దాన్ని కూడా ఒక అవార్డుగా ఇస్తే బాగుంటుంది అనుకుని దాన్ని కూడా ఇవ్వబోతున్నాము. సో ఇప్పటి వరకు 18 కేటగిరీలో మాత్రమే అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 22 కేటగిరీలకు గాను ఈ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. జనార్దన్ అన్న గారి చేతుల మీదుగా ఇది లాంచ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, లేదా ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు, లేదా మన కల్చర్ అండ్ హెరిటేజ్ గుడులు, గోపురాలు, మన కల్చర్కి సంబంధించింది కావచ్చు, వీటి మీద కూడా ఎవరైనా షార్ట్స్ అండ్ రీల్స్ చేయగలిగితే వాళ్ళకు కూడా కొన్ని ప్రత్యేక అవార్డులు ఉన్నాయి. అండ్ ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. కదిరి ప్రజలు ముఖ్యంగా ముఖ్యంగా కదిరిలో ఉన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి సినీ ప్రేమికులు ఇది మీరు చెప్తారు, మీ చేత చెప్పిస్తారు. కదిరి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రషీద్ బాషా. నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని, అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ. సో ఈరోజు కదిరిలో సూర్యనారాయణ గారు ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్, అలాగే ముక్తియార్ గారు, సో సిజేఎం కన్స్ట్రక్షన్స్ అని పెట్టుకొని రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నారు. అండ్ జనార్దన్ గారు మాతో ఉన్నారు, అండ్ చిన్న గారు. సో వీళ్ళందరి సమక్షంలో 8వ అనంత షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నది పోస్టర్ లాంచింగ్ జరుగుతుంది. సో అనంతపురం జిల్లా వేదికగా, అనంతపురం పుట్టప సత్యసాయి జిల్లా వేదికలుగా ఇక్కడుండే ఈ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ కావచ్చు, ఆర్టిస్టులు కావచ్చు, కెమెరామెన్లు, ఎడిటర్లు, సో వీళ్ళందరూ తాము తయారు చేసిన ఈ షార్ట్ ఫిల్మ్స్లని యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు. సో యూట్యూబ్లతో పాటు ఎంతవరకు సాధ్యమైనంతవరకు జనాలకు వెళ్తున్నాయి. మేము వీళ్ళు చేసిన ఈ షార్ట్ ఫిల్మ్స్ని ప్రదర్శించడానికి ఒక వేదిక అనంతపురం ఫిల్మ్ సొసైటీ అనేది క్రియేట్ చేసింది. సో ఇందులో ఇప్పటి వరకు 7 అనంత లఘు చిత్రోత్సవాలు జరిగాయి. ఇప్పుడు జరగబోయేది 8వ అనంత లఘు చిత్రోత్సవం. వాళ్ళు తీసిన ఈ షార్ట్ ఫిల్మ్స్ని మాకు 20వ తేదీలోపు పంపించగలిగితే 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అనంతపురం వేదికగా జరగబోయే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్లకు ఒక సరైన వేదిక కల్పించి వాళ్ళకు సర్టిఫికేట్స్లు, మెమెంటోస్ అన్నవి ప్రదానం చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈరోజు సూర్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ లాంచింగ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను దోస్తార్ మూవీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. అనంత మూవీ ఫిలిం ఫెస్టివల్కి అన్నగారు అదే పనిగా నన్ను ఇన్వెస్ట్ చేశారు. ఇంకోటి ఏమంటే షార్ట్ ఫిలిమ్స్, అలాగే షార్ట్స్, రీల్స్ మొత్తం అన్నిటికీ ఒక ఆపర్చునిటీగా వేదికగా మారింది ఇది అనంత ఫిలిం ఫెస్టివల్కి. ఇంకోటి ఏంటంటే అన్నగారు అదే పనిగా అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి 3 years నుంచి మా ఇద్దరు బౌండింగే. ఇక్కడ ఏమన్నా కానీ ఇక్కడ ఏం జరగాలన్నా కూడా అన్న చేతుల మీదే జరగాల. ఇంకోటి ఏంటంటే అన్నిటికీ ఇంతకుముందు ఇచ్చిండేది షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, మూవీస్కు అన్నిటికీ ఇచ్చారు అవార్డ్స్. దీనికి అలా కాదు, దీనికి ఒక 4 కేటగిరీస్ని చేశాడు. ఏ జనరేటివ్తో కూడా ఆల్రెడీ
ఫిలిం మేకింగ్ నేర్పించడం కానీ ఇలాంటి కోర్సులు పెట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు మన రషీద్ అన్న. ఇలాంటి దానికి ఎవరన్నా ఉంటే ఇంకో అన్నను అప్రోచ్ అయ్యి 20 తారీఖులోగా ఎంట్రీ చేసుకోండి, బాగుంటుంది. ఎందుకంటే అన్న బాగా కష్టపడుతున్నాడు. ఈ అనంత ఫెస్టివల్ని 8వ ఫెస్టివల్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రషీద్. థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి మరియు సిజిఐ యజమాన్యానికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన సూర్యనారాయణ అన్న గారికి, రషీద్ అన్న గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అనంత షార్ట్ ఫిలిం పెట్టడానికి గల కారణం అయితే మన జిల్లాలో చాలా మంది ఫిలిం మేకర్స్, షార్ట్ ఫిలిం మేకర్స్ అందరూ ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమంటే ఒక చిన్న నిరాశ ఉంటుంది, మనం ఎంత చేసినా కూడా మనకు గుర్తింపు రావట్లేదని. కానీ అలాంటి బాధ కూడా మనం తొలగించి మన రషీద్ అన్న అందరికీ నేనున్నానని గుర్తింపు చేసి మన అనంత షార్ట్ ఫిలిం పెట్టారు. సక్సెస్ఫుల్గా మనకి 7 కంప్లీట్ అయిపోయాయి. దీంట్లో 8వ దాంట్లో ముఖ్యంగా మనకు పెట్టడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడున్న ఏఐ జనరేటర్ గురించి చాలా మందికి తెలుసు, కానీ ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి. ఏది నార్మల్గా నిరాశగా ఉన్న వాళ్ళు కూడా నేను ఇది సాధించగలను అని చెప్పి ఒకరోజు దానికంటూ ఒక స్పెసిఫిక్గా రోజు పెట్టి క్లాసెస్ ఇస్తున్నారు. అదేవిధంగా డైరెక్షన్ నేర్చుకోవాలన్న వాళ్ళకి డైరెక్షన్ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత ఈ 2 క్లాసెస్కి కలిపి మళ్ళీ మీకు ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. దీనికి సంబంధించింది ఏదైతే మీరు చేసిన ప్రాజెక్ట్ నేర్చుకుని మళ్ళీ దీని మీద మన అనంత షార్ట్ ఫిలిమ్స్ గురించి కానీ, మన టెంపుల్స్ గురించి కానీ, మన ఊరు గురించి కానీ, మన కవర్ సాంగ్స్ కానీ, ఒక ఏఐ ఫిల్మ్ మేకింగ్ కానీ, ఏఐ సాంగ్ కానీ అన్నీ దీంట్లో సమకూర్చుంటారు. దాని మీద మీరు ఏఐ స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఉంటుంది. దాంట్లోనే మీకు ఏ అయితే టాపిక్ నచ్చిందో దాని మీద మనం రీల్స్ కానీ, వీడియో కానీ, షార్ట్ ఫిల్మ్ చేయగలిగితే మీకంటూ గుర్తింపు తీసుకొని మీకు ఆ రోజు అవార్డు ప్రదానోత్సవం ఉంటుంది. దీంట్లో వచ్చిన ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకంతా వస్తుందని భ్రమపడద్దండి. దీనికంటూ ఒక కాంపిటీషన్గా పెట్టి దీంట్లో విజేత అయిన వాళ్ళకే ఇస్తున్నారు. ఇంకోటి ఏమంటే మనకు అగ్రిపరంగా అన్నయ్య చెప్పింది ఏంటంటే మనకు అగ్రిపరంగా ఏ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఈ అనంత షార్ట్ ఫిల్మ్ మీద గురించి ఒక రీల్ చేసిన వాళ్ళకి వాళ్ళని అభినందించి మనము ఫిలిం ఫెస్టివల్ రోజు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా రిస్ట్రిక్షన్స్ లేవు. అది ఎవరైనా మీ ప్రతిఫలంగా మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి దీంట్లో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ సద్వినియోగం అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఫైనల్గా ఒక చిన్న మాట చెప్పండి. ఇప్పుడు ల్యాండ్స్కేప్లో తీశారు కదా, ఇప్పుడు పోర్ట్రైట్ మోడల్లో స్టైల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యాక్టర్ పవన్ కుమార్ ఫ్రమ్ కదిరి. సో ఈరోజు ఫిలిం సొసైటీ ఫెస్టివల్ అని 8వది జరగబోతున్నాడు మన రషీద్ భయ్య. సో దీనికి సపోర్ట్ చేస్తున్నటువంటి మన వేమా న్యూస్కి, తర్వాత S9 న్యూస్కి, తర్వాత వార్తి న్యూస్కి, తర్వాత ఇక్కడ వచ్చేసినటువంటి మన ఫిలిం డైరెక్టర్ అక్కమ్మ గారు సూర్యనారాయణ డైరెక్టర్ గారికి, తర్వాత సిజిఎం ఆఫీస్ వారికి, ముత్యారానికి, చిన్నాన్నకి, జనార్దనానికి, మన డైరెక్టర్ బాదుల గారికి కూడా, అలాగే రషీద్ భాయ్ గారు కూడా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక ప్రాజెక్టు మనం సహజంగా ఒక ఫోటోలు అండం చేస్తే అది బిజినెస్ కావాలా. ఆ బిజినెస్ కావాలంటే ఖచ్చితంగా జనాలు రావాలి. కాబట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే మీడియా మిత్రులే అది ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ముఖ్యంగా మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ మేము జనాలకు వెళ్ళాలంటే మీరే ముఖ్య పాత్ర పోషిస్తారు దీంట్లో. సో అదేవిధంగా మన ఫిలిం సొసైటీ అనేది దాదాపు 7 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ సాగింది. ఈ ఫిలిం సొసైటీ నాకు తెలిసి ఐ థింక్ హైదరాబాద్ నుంచి కానీ పెద్ద వాళ్ళు దీనికి వచ్చి సెలెక్షన్ చేసి చూసి చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే రషీద్ భాయ్ గారు ఊరు తిరిగి పబ్లిసిటీ చేసి మనం మామూలు చేస్తాం ప్రాజెక్ట్ ఎవరైనా చేస్తాము సహజంగా షార్ట్ ఫిల్మ్స్, తర్వాత రీల్స్ కానీ, తర్వాత వెబ్ సిరీస్ కానీ, తర్వాత కవర్ సాంగ్స్ కానీ చేస్తాం. కానీ జనాలకు పోయి అంటే మేము వాళ్ళకు ఉత్సాహం అన్నమాట, ప్రోత్సహించినట్లు మేము అంటే ఏదో చేస్తున్నా కానీ ప్రోత్సాహం దొరకలేదు అనే వాళ్ళకి ఒక చూసి దాన్ని చాలా బాగుందని ముందుకు తీసుకెళ్ళి అవార్డు ఇస్తే దానికి ఒక రెట్టింపు ఆనందం అన్నమాట. అరే మేము ఇంత బాగా చేసామో మాకు అవార్డు వచ్చింది కదా అనే దానికి కొంచెం ప్రోత్సాహం లాంటిది, అంటే ఒక బూస్టింగ్ లాంటిది మన రషీద్ భయ్య ప్రతి సంవత్సరం ఇస్తూ సక్సెస్ఫుల్గా చాలా పని చేస్తున్నారు. దానికి నాకు తెలిసి చాలా కష్టం ఉంటుంది. దానికి అందరినీ దాదాపు ఒక 500 మెంబర్స్ దాకా వస్తారు ఆ రోజు. ఇలాంటి పెద్దలు కూడా ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా, తర్వాత ప్రొడ్యూసర్లు కూడా చాలా పెద్ద వాళ్ళు వచ్చి దీన్ని అందరి సమక్షంలో చాలా వైభవంగా జరుగుతుంది అనంతపురంలో. మామూలుగా అనంతపురంలో అయితే మన అనంతపురం అనేది మన ఏపీలోనే కొంచెం వెనుకబడిన ప్రాంతము. సో ఇక్కడ కూడా కళాకారులు ఉన్నారు, మన వాళ్ళు కూడా షార్ట్ ఫిల్మ్స్, రీల్స్, తర్వాత ఏదో చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని తపన, ఆవేదన
తర్వాత వాళ్ళ ముందుకు తీసుకెళ్ళాలన్న ఒక భావం నాకు రషీద్ భాయ్లో బాగా నచ్చింది. అలాగే రషీద్ భాయ్ గురించి కూడా నేను ఒక మాట చెప్పాలి. మన అంకల్ గారు సూర్యనారాయణ డైరెక్టర్ సార్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ మన డైరెక్టర్ బాదుల్లా చేసిన రోదన తర్వాత పొలిమేరకి అవార్డు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకి ప్రొడ్యూసర్ జిఎం సురేష్ గారు, తర్వాత కత్తి విజయ్ కుమార్ సార్ ఈ సందర్భంగా నేను కలసడం, తర్వాత నా 7 సంవత్సరాల కల్లా నేను తెర మీదకి పోవాలనే, తెర మీద నన్ను నేను చూసుకోవాలనే ఒక సందర్భం 7 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా. కానీ ఫస్ట్ టైం ఒక కొడుకు కోసం రైతు అనే లఘు చిత్రం వీళ్ళ పుణ్యమనే నాకు కొంచెం తగ్గింది. ఎందుకంటే మనం అన్నం తినే కృతజ్ఞత మర్చిపోవడము, తల్లిని మర్చిపోవడం అంత తప్పని నా భావం. ఎందుకంటే వీళ్ళ పుణ్యమని నాకు ఆ రోజు వాళ్ళు పరిచయం కావడం, నేను అవార్డు తీసుకోవడం, ఇప్పుడు కొడుకు కోసం రైతు అనే ఒక లఘు చిత్రం ఎంతో ఆనందంగా చేసి సక్సెస్ఫుల్గా వీళ్ళ ప్రశంసలో కూడా వీళ్ళ ఆశీర్వాదంతో వీళ్ళ దీవెనతో కూడా నా కత్తి విజయ్ కుమార్ గారు, జిఎం సురేష్ గారు అవకాశం ఇచ్చి నన్ను నేను ఒక 400 మెంబర్స్ 500 మెంబర్స్తో నేను అది ఆగస్టులో రిలీజ్ చేశాను దాన్ని. మనం ఎందుకంటే కృతజ్ఞతను మర్చిపోవడం ఇండస్ట్రీలో ఎదగడం అనేది నాకు ఒక భావన, ఒక ఆలోచన ఐ థింక్ నా ఆలోచన అది. సో చాలా అయితే ఈ ఫిలిం ఫెస్టివల్ అనేది మన రషీద్ భాయ్ అన్న గారు చాలా సక్సెస్ఫుల్గా చేసి అందరినీ పిలిచి పాపం చాలా గ్రాండ్గా చేస్తారు. మన రషీద్ భాయ్ గారికి ఈయన కష్టానికి నేను చాలా ఒకసారి అయితే చాలా ఆలోచన చేస్తాంట. ఇంత సక్సెస్ఫుల్గా అసలు మనం చిన్న ఈవెంట్ చేయాలంటే, చిన్న ఫంక్షన్ చేయాలంటేనే ఎంతో కష్టం ఉంటుంది పాపము. అట్లాంటిది మంచి ఫంక్షన్ హాల్ చూసి ఇంతమందిని మేనేజ్ చేసి ఇంత చేయాలంటే చాలా కష్టమైన విషయమే. సో నేను తప్పుగా మాట్లాడితే పెద్దలందరూ నన్ను క్షమించాలా. అలాగే మీడియా మిత్రులకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటూ సూపర్. మన సీజీఎం తరఫున మన రషీద్ అన్న గారికి, మా డైరెక్టర్ సూరి గారికి మా సంస్థ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ 9వ చెప్పుకోవాలి. ఇప్పుడు మన అనంతపురంలో జరిగేటువంటి 8వ లఘు చిత్రాల్లో మన హైదరాబాద్లో ఉన్నటువంటి చిత్ర ప్రేమికులంతా కూడా మన రషీద్ గారిని కలిసి 20వ తేదీ లోపల మీరు చేసినటువంటి లఘు చిత్రాలు కావచ్చు, షార్ట్ ఫిలిమ్స్ అన్నీ కూడా మన రషీద్ గారిని కలిసి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ఓకే. అనంతపురం నుంచి అనంత ఫిల్మ్ ఫెస్టివల్ అసోసియేషన్ వారు మన కదిరికి రావడం జరిగింది. కదిరిలో ఈ ఆసక్తి గల వాళ్ళు షార్ట్ ఫిల్మ్స్ కానీ రీల్స్ కానీ 20 తేదీలోప మన రషీద్ గారికి పంపిస్తే మనం ఫస్ట్ దాదాపు 8 సంవత్సరాల నుంచి సార్ గారితో జర్నీ చేస్తున్నాము. చిన్న ఫిల్మ్ చేసే వాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తా, మంచి అవార్డులు ఇస్తా బాగా ఉన్నారు. మీరు కూడా ఇక్కడ మన కది ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. ఏదైనా తీసి ఉంటే సార్కు అప్రోచ్ కానీ. థ్యాంక్ యూ చిన్నగా. థ్యాంక్ యూ.